హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఆద్యశ్రీ క్రియేషన్స్. ఈ వీడియోలో అయితే నేను ఒక బ్యూటిఫుల్ అవుట్ఫిట్ ఐడియాతో అయితే ముందుకు వచ్చానండి. ఈ శారీ నేను మీషోలో అయితే తీసుకున్నాను. శారీ చాలా చాలా బాగుంది. 5 మంత్స్ అవుతుంది శారీ తీసుకొని. ఆల్రెడీ మీకు ఒక షార్ట్ కూడా పెట్టానండి. చాలామంది అయితే కమెంట్ చేశారు శారీ చాలా బాగుందని చెప్పేసి. శారీ ప్రైస్ వచ్చేసి 340 రూపీస్కి అయితే నాకు వచ్చిందండి. బట్ 320 రూపీస్ ఉంది ఇప్పుడు ప్రైస్. అండ్ శారీ చాలా బాగుందండి. మంచి నెట్ ఫ్యాబ్రిక్ పైన, అది కూడా మంచి స్మూత్ నెట్ అండి, చాలా బాగుంది. దానిపైన వైట్ ప్రింట్తో మంచి బటర్ఫ్లై డిజైన్ అయితే వచ్చిందండి. టోటల్ మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. డిజైనర్ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది. నేను దీనికి సాటిన్ లైనింగ్ అయితే తీసుకొని నాకు అండ్ మా పాపకి మదర్ అండ్ డాటర్ డ్రెస్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నానండి. అండ్ ఈ విధంగా అయితే మా పాపకి ముందుగా చూపిస్తున్నాను. రేపటి వీడియోలో అయితే నా డ్రెస్ అయితే చూపిస్తాను. మా పాప కోసం అయితే నేను 2 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేశానండి శారీ నుండి. అండ్ కట్ చేశాక హైట్ మీ పిల్లలు ఎంత ఉన్నారో అంత అయితే పెట్టుకోండి. అండ్ హైట్ అయితే నేను ఇక్కడ ఇట్లా పెడుతున్నానండి. మా పాప హైట్ ఎంత ఉందో చెక్ చేసుకున్నాను. అండ్ నేను స్టిచ్ చేసేదైతే 3/4 ఫ్రాక్ అన్నమాట, ఫుల్ ఫ్రాక్ కాదండి. కాబట్టి నేను సైజ్ అయితే చూసుకొని ఇట్లా పెట్టేశాను అనమాట. ముందుగా అయితే నేను బాటమ్ పార్ట్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేశాను. అండ్ ఇప్పుడైతే ఇంకా లైనింగ్ కూడా కట్ చేస్తున్నానండి. బాటమ్ పార్ట్కి వచ్చేసి ఈ విధంగా 2 మీటర్స్ అయితే తీసుకున్నాను. లైనింగ్ అండ్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా 2 మీటర్స్ తీసుకున్నాను. ఇక ఇప్పుడు బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి. నేను బాడీ పార్ట్ కోసం హైట్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నానండి. అండ్ ఇక్కడ వెడల్పులో వచ్చేసి 10 ఇంచెస్ అయితే తీసుకున్నాను. క్లాత్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ పైన ఉందన్నమాట. మనం క్లాత్ అయితే ఎక్కువ పెట్టుకోవాలండి సైడ్స్కి. నేనైతే ఎప్పుడైనా ఎక్కువే పెడతాను, ఇంకా ఫ్యూచర్లో మనకి ఏమైనా లైట్గా అయినా యూజ్ అవుతుంది కదా, ఇంకా లావ్ అవుతాయి పిల్లలు అని చెప్పేసి. అండ్ ఇక్కడ నేను నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ కిందికి కూడా 4.5 అయితే తీసేసుకొని డ్రా చేసుకున్నానండి లైన్. అండ్ ఇక్కడ కర్వ్ గీస్తున్నాను కదా, అక్కడ 1 ఇంచ్ అయితే తీసుకొని అక్కడ కర్వ్ అయితే గీసేసాను అనమాట. అండ్ ఇంకా మనం ఇప్పుడైతే కట్ చేసేసుకుందామండి ఫ్యాబ్రిక్ని. ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు సెపరేట్ చేసేయాలి. ఈ క్లాత్ని సెపరేట్ చేసేసి నెక్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు నేనైతే ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ నేను 2 ఇంచెస్కి కొంచెం తక్కువ తీసుకున్నానండి. 2 ఇంచెస్కి నెక్ కొంచెం తక్కువ తీసేసుకొని నెక్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఈ విధంగా ముందు బాక్స్ షేప్లో అయితే పెట్టేసుకోవాలి. బాక్స్ షేప్లో అయితే పెట్టేసుకొని ఇంకా వీ నెక్ పెడదాం అనుకున్నానండి నేను. వీ నెక్ అయితే డ్రా చేసేసుకోవడమే. ఇంకా ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. మనకి ఫ్రంట్ నెక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఈ విధంగానే బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకోవాలండి. క్లిప్ అయితే మిస్ అయింది. నేను బ్యాక్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే పెట్టానన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి నెక్. నేను ఈ హ్యాండ్స్ అయితే బెలూన్ హ్యాండ్స్గా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నానండి. అందుకే ఇక్కడ హైట్ వచ్చేసి టోటల్ 15 ఇంచెస్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా చిన్న పాపకి కాబట్టి హైట్ లెంత్ వచ్చేసి తక్కువే తీసుకోవాలండి. నేను ఇక్కడైతే మా పాపకి 12 ఇంచెస్ అయితే తీసుకున్నాను. 5 ఇంచెస్ అయితే కుచీల కోసం అయితే వదిలేసుకొని ఇంకా మిగతా మొత్తంగా కూడా సైడ్స్కి ఇంకా క్లాత్ ఉన్నా పర్లేదని చెప్పేసి 2 ఇంచెస్ అయితే కిందికి డౌన్ చేసేసుకున్నానండి. డౌన్ చేసేసి హ్యాండ్ షేప్ అయితే డ్రా చేశాను. ఇంకా మా పాపకి హ్యాండ్ హైట్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టానండి. అండ్ కిందికి కూడా నేను ఇంకా పట్టీలాగా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మంచిగా లుక్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇంకా సైడ్స్కి కూడా షేప్ మంచిగా కట్ చేసేసుకొని ఇక్కడ కట్స్ కూడా పెట్టుకోవాలండి. మనకి కుర్చీలు అనేవి ఎక్కడి నుండి స్టార్ట్ అవుతున్నాయి, ఎక్కడి వరకు ఎండ్ అవుతున్నాయి అనేది మనకు తెలుస్తుంది. ఈ 2 హ్యాండ్స్కి కూడా ఈ విధంగా పైకి అండ్ కిందికి కట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ ఇప్పుడు మనకు హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇక స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. నేను మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ రెండు కూడా కలిపి ఒక స్టిచ్ అయితే చేసేసి ఇంకా మళ్ళీ రెండింటిని కలిపి ఈ విధంగా అయితే ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను. ఫ్రిల్స్ అయితే ఇక్కడ నేను చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెడుతున్నానండి. అన్నీ ఒకేలా ఉండాలి, ఇంకా చిన్న పాప కదా బాగుంటుంది అని చెప్పేసి నేను చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను. అండ్ ఈ విధంగా అయితే చిన్నగా పెట్టేశానండి. ఇంకా మీకు కావాలంటే క్యాన్ కూడా మంచిగా వేసుకోవచ్చండి, మంచిగా కనబడుతుంది ఇంకా. బట్ నా దగ్గర అయితే క్యాన్స్ కట్ ఉంది, ఇంకా నేను అదే వేసిస్తాను. ఇప్పుడు మనము బాడీ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందామండి. బాడీ పార్ట్ ఈ విధంగా లైనింగ్ క్లాత్ కింది సైడ్ వచ్చేసి ఈ మెయిన్ క్లాత్ కరెక్ట్ ప్లేస్లో పెట్టేసుకొని ఈ విధంగా నెక్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకొని ఇంకా సైడ్స్కి ఈ విధంగా కట్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత రివర్స్లో తీసేసి మళ్ళీ నెక్ చుట్టూరా కూడా ఒక స్టిచ్ అయితే వేసేసేయాలండి. జాగ్రత్తగా వేయాలి. క్లాత్ అనేది ఎటు కదలకుండా మంచిగా నీట్గా పట్టుకొని అయితే స్టిచ్ చేసేసేయాలన్నమాట.
ఇలా స్టిచ్ వేశాక సైడ్స్కి కూడా షోల్డర్ చుట్టూ కూడా ఒక స్టిచ్ అయితే చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి. నేనైతే కట్ చేసేసి అయితే పెట్టేశాను. అండ్ ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోవడమే సేమ్ ప్రాసెస్లో. అండ్ ఇప్పుడు మనం డిజైన్ అయితే చేద్దామండి. ఫ్రంట్ నెక్కి మనం డిజైన్ చేద్దాం అనుకున్నాం కదా. నేను ఈ విధంగా సేమ్ క్లాత్ తీసుకున్నానండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, అలాంటి క్లాతే ఈ విధంగా ఎక్కువ తీసుకున్నాను. నాకు ఇష్టం ఉన్న కుర్చీలన్నీ సరిపోయాని కుర్చీలు అయితే నేను పెట్టుకున్నానండి. మీరు ఇంకెక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఒక్క సైడ్ అయితే ఒకదానిపైన ఒకటి ఫ్రిల్ పెట్టేసి చిన్నగా అయితే ఒక 2 ఇంచెస్ వచ్చే వరకు మాత్రమే స్టిచ్ చేసేయాలన్నమాట. ఒకసారి వీడియోలో చూడండి. ఈ విధంగా 2 ఇంచెసే రావాలి మనం పైకి స్టిచ్ చేసేస్తే. అండ్ ఇప్పుడు దానిని షోల్డర్ పైన అయితే పెట్టేసుకోవాలండి. షోల్డర్ పైన ఒక సైడ్ పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఒకసారి వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అండ్ ఇంకొక క్లాత్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసి సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే మనం స్టిచ్ అయితే చేసేసుకోవాలండి. సెకండ్ సైడ్ కూడా ఒకసారి వీడియోలో చూడండి. ఇలా చేసుకున్న తర్వాత కింది సైడ్ వచ్చేసి మనం మళ్ళీ స్టిచ్ మనం కిందికి లాస్ట్ స్టిచ్ ఉంటుంది కదండి బాడీ పార్ట్ది, దానికి మళ్ళీ కుర్చీలను పట్టుకొని ఈ విధంగా మళ్ళీ స్టిచ్ అయితే చేసేసుకోవాలండి. మనకు డిజైన్ అనేది ఇంకా రెడీ అయిపోతుంది. షోల్డర్ దగ్గర ఈ కుర్చీలు అయితే ఒకదానిపైన ఒకటి పెట్టేసి అయితే స్టిచ్ వేసాం కదండి. బట్ ఇక్కడ ఏంటంటే కింది సైడ్ వచ్చేసి నెక్కు మిడిల్లో ఉండేలా చూసుకొని ఈ విధంగా ఫ్రిల్స్ అయితే నీట్గా మంచిగా పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకుంటే కిందికి ఇంకా బాగా కనబడుతుంది మనకు. అండ్ ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా మిడిల్లో వచ్చేలా చూసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మనకు బ్యూటిఫుల్గా మంచి డిజైన్ అయితే రెడీ అయిపోయిందండి. నాకు ఇక్కడ ఇలా నచ్చలేదు, సో నేను బౌ అయితే పెట్టేశాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా అయితే పెట్టేశానండి. అండ్ ఈ డిజైన్స్ అయితే ఎలా ఉన్నాయి నాకైతే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. అండ్ ఇప్పుడు ఇంకా మనం షోల్డర్స్ని రెండింటిని కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలండి. షోల్డర్స్ ఎప్పుడైనా 2 స్టిచెస్ అయితే వేసుకోవాలి. చాలామంది అయితే వాళ్ళ పిల్లల కోసం మనమే ఓన్గా స్టిచ్ అయితే చేసేసుకోవాలనే అయితే ఆశ ఉంటుంది కదండి. నాకు కూడా అలానే ఉండే. నాకైతే ఇప్పుడు ఇంకా మంచిగా హ్యాపీగా అయితే స్టిచ్ అయితే చేసేసుకుంటున్నానండి. నేనైతే నేర్చుకున్న దాంట్లో డిజైన్స్లో అయితే ఓన్గా నేర్చుకున్నదే ఎక్కువ ఉంటుందండి. నేను ఈ డిజైన్ కూడా అసలు ఎవరి హెల్ప్ తీసుకోలేదు, నేనే ఓన్గా అయితే నేర్చేసుకున్నాను అనమాట. ఒక్కసారి చూస్తే అంతే అండి. ఇంకా మనం ఎలాంటి డిజైన్ అయినా స్టిచ్ చేసేలా అయితే మన టాలెంట్ అయితే ఉండాలి. అండ్ ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకుందామండి. మనం ఇక్కడ మిడిల్లో వచ్చేసి మనం వదిలిపెట్టాం కదా, ఆ మిడిల్లో వదిలిపెట్టిన ప్లేస్ అంతా ఇలా కుర్చీలతో అయితే కవర్ చేసేయాలండి. కుర్చీలు అయితే మంచిగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుర్చీలు రెడీ అయిపోయాయి కదండి. కిందకి అయితే పట్టీలా వేద్దాం అనుకున్నాను కదా. ఈ విధంగా 4 ఇంచెస్ తీసుకొని దాన్ని మిడిల్కి ఫోల్డ్ చేసేసి ఇంకా రివర్స్లో తిప్పేసి అయితే మళ్ళీ స్టిచ్ అయితే చేసేసుకున్నానండి. ఇంకా మనకి ఇక్కడ హ్యాండ్ డిజైన్ అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలకి బాగా కనబడుతుందండి ఇలా పెడితే. మంచిగా బెలూన్ హ్యాండ్స్తో ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకుందామండి. హ్యాండ్ నేను ఇక్కడ మిడిల్ నుండి అయితే స్టిచ్ చేసినాను. మిడిల్ నుండి అయితే ముందుగా ఫ్రంట్ సైడ్ అయితే స్టిచ్ అయితే చేసేసానండి. ఈ విధంగా చేసేసి మళ్ళీ ఇక్కడ కట్ చేసేసి మిడిల్ నుంచి బ్యాక్ సైడ్కి కూడా మళ్ళీ స్టిచ్ అయితే చేసేసాను అనమాట. చేసేసి అక్కడ కూడా కట్ చేసి మళ్ళీ నీట్గా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే ఒక స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను. ఇంకా నాకైతే ఇక్కడ హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బాడీ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ రెండింటిని కూడా మనము స్టిచ్ అయితే చేసేసుకోవాలండి. రెండింటిని జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూసినట్లుగా జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేయడం అయితే చాలా ఈజీ అండి. అండ్ వీడియోలో అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. వీడియో చాలా డిస్టర్బెన్స్ అవుతుందండి, నాకు కూడా తెలుసు. బట్ ఏంటంటే మా పిల్లలకైతే ఎగ్జామ్స్ ఉన్నాయండి. అసలు ఇంకా వాళ్ళు ఇప్పుడు చదువుకోకపోతే మళ్ళీ ఎగ్జామ్ బాగా రాయలేరు కదా. ఇంకా అది కూడా ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే చదివిస్తున్నారు. అందుకే వీడియో అయితే డిస్టర్బెన్స్ అవుతుందండి. ఇంకా నాకేంటంటే నైట్ అయితే వీలవ్వదండి. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది యాక్చువల్గా. ఇప్పుడు చేసుకుంటే ఇంకా నైట్ వరకు అయితే పడుకోవచ్చు. లేదంటే ఇంకా నాకు మార్నింగ్ స్కూల్ ఉంటుంది కదండి, చాలా ఇక డల్ అయిపోతాను. మార్నింగ్ స్కూల్లో యాక్టివ్గా ఉండలేనండి. అండ్ అందుకే ఇంక ఇప్పుడైతే ఫాస్ట్గా వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే నన్ను మళ్ళీ కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోస్లో అయినా ఇంకా బాగా చేస్తానండి. అండ్ ఈ విధంగా పిల్లలకి ఇలా పెడితే బాగుంటుంది కదా, మంచిగా కనబడుతుంది.
కనబడతారని చెప్పేసి ఇవన్నీ అయితే పెడుతున్నాను. ఈ విధంగా పెట్టేసి ఈ బావ్ అయితే ప్రిపేర్ చేశానండి. బావ్ అయితే చాలా క్యూట్‌గా వచ్చింది. ఇప్పుడు నేనైతే డ్రెస్‌కి కుట్టేస్తానండి ఈ విధంగా. అండ్ మనకైతే ఇంకా ఫైనల్‌గా బేబీ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. వావ్! క్యూట్‌గా ఎంత బాగుందండి. ఇంకా సైడ్‌కి స్టిచెస్ వేసుకుంటే మనకు బ్యూటిఫుల్ బేబీ ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ చూసారా ఎంత బాగుంది కదా! ఇంకా నేనైతే వేసి చూపించలేదండి. వేసి కూడా చూపిస్తాను. నిజంగా అండి వర్క్ వల్ల అసలు ఏది ఫీల్ అవ్వట్లేదు. నెక్స్ట్ వీడియోస్‌లో అయితే ఖచ్చితంగా వేసి చూపిస్తాను. వీడియో ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.